జగన్ చూడు కేంద్రంతో చెప్పి నేను ఆటాడించకపోతే జగన్ అని సవాళ్ళు ఇస్తున్నారు సార్. అందుకే కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అందరూ అదే అనుకుంటారు, ఈసారి చెప్పేస్తాడు, ఈసారి చెప్పేస్తాడు, ఈసారి ఆటాడిస్తారు, ఈసారి ఆటాడిస్తాడు అనేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనతో ఉంటారు సార్. ఈవెందో జనసేన వాళ్ళు కూడా మళ్ళీ అమిత్ షా గారిని కలిసారు, ఈసారి అయిపోయాడు జగన్ అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా చేపిస్తాడు? లేదు మేడం, ఆయనే చెప్పాడు మేడం, ఒకప్పుడు ఆటాడిస్తాను కేంద్రంతో చెప్పని. ఇప్పుడు కేంద్రం అంది హై తుఫానీ హై అనింది కదా, ఇప్పుడు కేంద్రం ఆయన మాట వింటది కదా, కేంద్రం ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేసిద్ది కదా. అంటే జగన్ గారు అంటారు, నేనెందుకు అరెస్ట్ చేపిస్తా, నాకేం పని అరెస్ట్ చేయించడానికి. మంచిది మంచిది. సో ఇక్కడ వాళ్ళ మాటని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి, ఏది బేషరతుగా క్షమాపణ చెప్పినారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నా, ఆ రోజు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసినారు కదా మీరు, ఏ ఆధారాలతో ఇచ్చారు? అలా ఇవ్వచ్చా? రాష్ట్రం మీద అంత నిందలు వేయచ్చా? పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది తప్పిపోయారు, అది కూడా వాలంటీర్ల ద్వారా. అంటే మన రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో దిగజార్చడమే కదా. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3-4 వేలు మన వైపే చూస్తాయి సార్. మీరు ఈ రోజు ఆయన అడిగినారు, నాకు కొంచెం ఆలోచించగా గుర్తొచ్చింది, ఆ రోజు ఆయన అన్నారు కదా అని సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక 8 మంత్స్ 9 మంత్స్ బ్యాక్ అనుకుంటండి, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది సార్ ఒక వ్యక్తి మీద. అదేంటంటే అతను ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి సార్, ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లోడు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. అయితే అతను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు సార్, లకారంతో ఒక పదాన్ని వాడి, దాని కింద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, ఎక్కడున్నారో తీసుకురారు ముందు అంటూ కూడా అవాకులు చవాకులు పేలినారు సార్. ఆ ఒక్క మాటే చక్కగా అడిగినాడు, ముందు లకారంతో ఒక పదం వాడాడు సార్. అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అతను ముందు లకారంతో పెట్టినటువంటి బూతు పదం తప్పు సార్. 11:45కి అతను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినట్టున్నాడు, ట్విట్టర్ లోనో మరి ఫేస్బుక్ లోనో నాకు గుర్తులేదు. అయితే నున్న పోలీసు వాళ్ళు అతని మీద కేసు నమోదు చేశారు సార్. ఇవాళ రేపు అతను తీసుకెళ్లి కుమ్మేస్తారన్న పరిస్థితుల్లో అతను ఒక టీడీపీ మినిస్టర్ తాలూకా వ్యక్తి ద్వారా నా దృష్టికి వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినారు, మేడం మీ కేసు మీద తీసుకోండి అంటే. అప్పుడు నేను చెప్పిన, నాన్నను తిట్టి ఆ కేసు నన్ను ఎలా తీసుకోమంటావరా, నువ్వు లకారంతో ఎందుకు తిట్టినావు, నీకు అంత అవసరమా? ఆయన ఆయన గెలవడనుకున్నావా అంటే, కాదండి, ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాకే అతను తిట్టాడన్నారు. ఓరే నాయన, డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అంత మాట అన్నవరా, ఏమి ధైర్యం రా నీకంటే. అప్పుడు ఆ పిల్లగాడు చెప్పాడు, నేనేం అడిగినాను మేడం, 30,000 పైచులకు తప్పిపోయాడు అన్నాడు కదా, తీసుకురమ్మన్నా, కాకపోతే కొంచెం తాగి ఎక్కువే 11:45 కదా పెట్టిన మెసేజ్, బూతు ఆ పదం ఒక్కటే వాడినానండి అన్నాడు. సో నాకు అనిపించింది, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, పోనీలే అతను పోలీసు వాళ్ళతో కొట్టించుకోవడం ఎందుకని ఆ సీఏ గారే నేనే అడిగినాను సార్. ఏం రజనీ గారు, మీ అన్నని అంత మాట అంటే కూడా మీరే అడ్డొస్తే ఎట్లా అంటే, అన్నవాడు అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అన్న పదం తప్పు సార్. ఏదైతే లకారంతో తిట్టడం తప్పు, కానీ అడిగిన ప్రశ్న కరెక్టే కదా సార్. మీకు ఎప్పుడు అలా అడగాలనిపించలేదా? 30,000 పైచులకు తప్పిపోయారు కదా ఆడపిల్లలు, ఏ రవి, ఎలా తప్పిపోయారు, ఇదంతా కరెక్టా కాదా అని మీకు అనిపించలేదా? అతను అడిగిన ప్రశ్న కరెక్టే, తీసుకొచ్చి ఉండాల్సింది వెనక్కి, ఆ రోజు స్టేట్మెంట్ చెప్పాం కదా అని అతన్ని విడిపించినాను సార్. ఆ కారణం అతనికి ఏం చెప్పినానంటే, ఇతను వైసీపీ కాదు సార్, ఎందుకంటే వైసీపీ అంటే ఇంకా తుక్కురేల కొట్టే పరిస్థితి ఉంది. ఇతను అల్లు అర్జున్ అభిమాని సార్, పుష్ప అభిమాని. ఆ టైటిల్ కూడా పుష్ప అనే ఏదో ఉంది సార్, అక్కడ పుష్ప అనే ఉంది. అయితే అల్లు అర్జున్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. పోనీలేండి సార్, పిచ్చుకల మీద ఎందుకు, వదిలేయండి అంటూ అతన్ని బెయిల్ మీద 41 ఇచ్చి బయటికి తీసుకొచ్చినాను సార్. తీసుకొచ్చాక అతన్ని అడిగినాను, అంత పెద్ద పదాన్ని ఎలా వాడినావంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో ఒకడు ప్రశ్నించాల్సిన ప్రశ్నే కదా, ఎవరు ప్రశ్నించరేంటి, నాకు తాగి ఎక్కువ గబుక్కుని అడిగేసినాను మేడం, అడిగితే బానే ఉంది, ఆ బూతు తిట్టడమే తప్ప అయిపోయింది అని చెప్పినాడు సార్. అప్పుడు నాకు అనిపించింది అంటే ఇవాళ రేపైనా ఎవరు ఒకళ్ళు అడగాలి కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏ ధైర్యంతో చెప్పినారు, ఏ ప్రూఫ్ తో మాట్లాడినాడు, ఎవరు చెప్పినారు చెప్పండి అన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్, మీరు చెప్పండి, ఎవరు చెప్పినారు? కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్తారు? అసలు వాళ్ళు చెప్పచ్చా? చెప్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి తెలుసా? వాళ్ళు అలా చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పి మీరు చెప్పకూడదు కదా. మూడో కంటికి తెలియకుండా మాట్లాడుకోవాల్సిన విషయాన్ని 30,000 మంది తప్పిపోయారని చెప్పి వారాహి మీదకి మీరు మాట్లాడడం కరెక్టా? పోనీ తప్పిపోయారేమో వెతికి తీసుకురావచ్చు కదా. తప్పిపోవడానికి కావాలంటారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిస్తున్నారంట. ఎంత పెద్ద అబద్ధం సార్ ఇది, ఎంత పెద్ద స్టేట్మెంట్ సార్ ఇది. ఇక్కడ ఉండే మహిళలు మొత్తం 90% మహిళలు వాలంటీర్, అక్కడ తప్పిపోయింది మహిళలు. ఒక మహిళల్ని తప్పించారంటూ మీ చేతికి మట్టి అంటించుకోకుండా గొప్ప ప్రచారంతో రాజకీయం చేసేసినారు. కర్నూలు కవాతులు చేసి సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాను జగన్, ఒక తల్లికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేవా జగన్ అని అడిగేసినారు.
మీరేం ప్రశ్నించినారు? ప్రశ్నించడానికి లేదమ్మా, అది కోర్టులో నడుస్తున్న కేసు అన్నారు. మరి అవతలోడు కూడా అందుకే ప్రశ్నించలేదేమో మనకేం తెలుసు? తెలీదు కదా! అంటే మన దాకా వస్తే ఒకటి, వాళ్ళ దాకా వస్తే మరొకటి అంటే అవ్వదు కదా సార్. సో, దయచేసి ఆయన అరెస్ట్‌ని మనం ఖండించకపోయినా, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బేషరతుగా వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడిగే ధైర్యం వైసీపీలో ఉండే మినిస్టర్‌లకో, వైసీపీ నాయకులకో లేదు కాబట్టి, మీరు గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, ఇటువంటి స్టేట్‌మెంట్‌లు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఆచితూచి ఆధారాలతో ఇవ్వండి. ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిఘా సమాచారాలు ఇంకా కూడా మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారని ఒక ఫిగర్ ఇస్తది. ఇంతమంది, ఇంతమందని. వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అని చెప్పిన చరిత్ర ఎప్పుడూ లేదు. కానీ మీకు చెప్పినియి చెవులో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారని. అదేంటో మాకర్థం కాల. పాపం, పాపం, పాపం. మన కళ్ళ ముందు వాళ్ళే. మన వాలంటీర్లు, మన ఇళ్ళల్లో పిల్లలు, మన సందుల్లో, గొంతుల్లో పిల్లలు. చక్కటి చదువుకున్న పిల్లలు. వాళ్ళ మీద అంత పెద్ద నిందేసేసినారు. కరోనా టైంలో మీరు ఎక్కడో తెలంగాణలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మీకు కూడా కరోనా వచ్చింది. మీరు చాలా ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటకొచ్చారు. మీరు తొందరగా కోలుకోవాలని మేమందరం భావించాం. మీరు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఎంతో మంది చనిపోతే, ఆ కరోనాలో కూడా ప్రాణాలకు తెగించి ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళ భర్తని, బిడ్డని అక్కడ పెట్టి వీళ్ళకి సరుకులు, కూరగాయలిచ్చి దేశ విదేశాల నుంచి ఎవరెవరొచ్చారు, హైదరాబాద్ నుంచి ఎవరెవరొచ్చారు, మీకు వ్యాక్సిన్ అందిందా, మీకు బ్లీచింగ్ వేసుకున్నారా, మీకు పారాసెటమాల్ అందిందా, మీకు ట్రీట్‌మెంట్‌కొచ్చారా, మీ ఇంట్లో ఎవరెవరుంటారు, కొత్త వాళ్ళెవరొచ్చారు, మీకు కరోనా వచ్చిందా, మీరు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి. ఇవన్నీ పని చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు వేసిన అతి పెద్ద అమానుషమైన నింద వీళ్ళే, వీళ్ళే ఆడబిడ్డల్ని దేశాలు దాటిచ్చినారు అని. ఆధారాలు లేవు. కేంద్ర నిఘా సమాచారాలు ఎంతవరకు చెప్పినయో తెలీదు. ఈ రోజుకి తప్పిపోయిన ఆడబిడ్డలు వెనక్కి తీసుకురాలేదు. ఆఖరికి తాగుబోతులు తాగి నిజాలు మాట్లాడతారన్నట్టుగా వాడు తాగి 11:45కి పెట్టిన స్టేట్‌మెంట్ ఆ పిల్లగాడు. తప్పిపోయినోళ్ళని పట్టక తెచ్చావా అని ఒక డిప్యూటీ సీఎంనే ప్రశ్నించినాడు. అంత మాత్రం ప్రశ్న ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ప్రశ్నించలేకపోయారు. బేషరతుగా మీరన్న మాటని వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడగలేకపోయారు. లేదా ఆధారాలతో నిరూపించమని మిమ్మల్ని అడగలేకపోయారు. ఇది వ్యవస్థ. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇలా నడుస్తుంది సార్. సో, దయచేసి మేధావులు వారి అమూల్యమైన గొంతుని వినిపించాలి. తప్పుని ప్రశ్నించాలి. దాని పర్యవసానం ఏవైనా జరగనివ్వండి. కన్నా రజనీ గారికి వైసీపీ కండువా కప్పనివ్వండి, వైసీపీ కిరీటాలు పెట్టనివ్వండి, బూతులు తిట్టనివ్వండి, ఇంకొకటి చేయనివ్వండి. వాటెవర్ ఇట్ మే బి, నేను అడిగిన ప్రశ్నలో బూతులు లేవు కదా! మీరన్న మాటల్ని మీకే చెప్పినాం. ఏ ఆధారాలతో మీరన్నారు? బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారా? తప్పిపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తెస్తారా? ఏ వాలంటీర్లు దేశాలు దాటిచ్చినియి? ఇన్ని వేల మందున్నారు కదా వాలంటీర్లు. ఎంతమంది దాటిచ్చినారు? ఎంతమంది ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు? పట్టుకోండి సార్. అరెస్ట్ చేయండి సార్. నోటి మాటే కదా! ఒక పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు నోటి మాటతో అన్ని మాటలు మాట్లాడితే, ఒక అనలిస్టు, ఒక ప్రొఫెసరు, వయసు రీత్యా పెద్దవాడు ఏదో కొద్దో గొప్పో పావలా పర్సెంట్ ఆధారం లేకుండా అలా మాట్లాడడు కదా! అందులోను మీరు తేపకి జగన్ నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడిస్తానంటే, వెళ్ళిన ప్రతిసారి కేంద్రంతో ఇదే చెప్తారేమోనని ఆశిస్తున్నారు.